చక్రవర్తిని చంపితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సాల్వ్ అయిపోతుంది. అసలు నా ప్రాబ్లం నా కోపం. చస్తే చిత్తి ముందు కొండబాగలు కొడతారే, అక్కడ అడవిలో చేసింది కూడా అదే. అందులో మట్టిరాజు రెడ్డప్పని చూసుకున్నాడు, నేను చక్రవర్తిని చూశాను. దొరికితే చంపేస్తాను. చక్రవర్తిని రీచ్ అవడానికి ప్రసాద్ గారు హెల్ప్ చేస్తారా? నువ్వు జర్నలిస్ట్ అనుకొని హెల్ప్ చేసావు, అది సిబిఐకి లీడ్స్ ఇస్తుంది. మనం ఎవరికి ఫేవర్ చేస్తున్నామో కూడా తెలియకపోతే ఎలా ప్రసాద్? సిగరెట్ తాగుతావా? దేవికకి ఏమేం తెలుసు? అంతా తెలుసు. నువ్వు చక్రవర్తి కలిసి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టినప్పటి నుంచి నువ్వు 1,00,000 కోట్లు సంపాదించిన ఈ రోజు దాకా నీ నేర చరిత్ర మొత్తం తెలుసు. అందరికీ తెలిసిన నీ మైనింగ్ గురించి మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న అండర్ గ్రౌండ్ మైనింగ్ గురించి కూడా అంతా తెలుసు. మొత్తం తెలుసా? చక్రవర్తిని కలిసిందా? చక్రవర్తిని ఇంకా కలవలేదు. మేబీ కలిసే అవకాశం ఉంది. ఆ నాటకాలు వేసుకునే బాబు, ఆ దేవిక, వాళ్ళ కథ ఏంటి? బాబుకి దేవికాకి ఏంటి సంబంధం? నేను ఆ కుర్రాడిని పోలీస్ స్టేషన్లో చూశాను. నిప్పులో కాలుతున్న బంగారు లాగున్నాడు. భయం అంటేనే తెలియదు. ಜರ್ನಲಿಸ್ಟ್ ಪ್ರಸಾದ್ ಸರ್, ಯಾರೋ ಕೊಲೆ ಮಾಡಿ ಇಲ್ಲಿ ನೇತಾಕಿದ್ದಾರೆ ಸರ್. ಮೀಡಿಯಾ ಪರ್ಸನ್ ಅಲ್ಲ ಸರ್, ಸ್ವಲ್ಪ ಜಲ್ದಿ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿದ್ರೆ ಬೆಟರ್, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಸರ್. ಆಯ್ತು ಸರ್, ಓಕೆ ಸರ್. ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ಗೆ ರೆಡಿ ಮಾಡ್ತೀನಿ ಸರ್. ಕಾನ್ಸ್ಟೇಬಲ್ಸ್, ಬಾಡಿ ನಿಲ್ಲಿಸಿ. ప్రసాద్ అంటే ఈయన పోలీస్ స్టేషన్లో కలిసి మంచాను పాపం. కొన్ని చావులు చూసి జాలి పడకూడదు, గర్వపడాలి. హలో సార్, నేను దేవికాని. దేవిక, ఆర్ యూ ఓకే? ప్రసాద్ గారిని చంపేశారు సార్. నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు అక్కడ ఉంటావు సేఫ్ కాదు. నేను ఇప్పుడే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. రెడ్డప్పను వదలకూడదు సార్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. నువ్వు త్వరగా బయలుదేరి వచ్చి. ఓకే సార్, నేను ఇప్పుడే వస్తున్నాను. బాబు, మనం ఇప్పుడు టిప్పుని కలవాలి. నా బ్యాగ్, ల్యాప్టాప్ టాక్సీలోనే ఉండిపోయాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వదిలే దేవిక. నన్ను కూడా చంపేస్తారని భయపడుతున్నావా? ఐ వోంట్ లీవ్ దీస్ గైస్. దేవిక, ప్రసాద్ గారిని ఎందుకు చంపారనుకున్నావు? నీకు హెల్ప్ చేశాడని రెడ్డప్పని వదిలేస్తాడు అనుకున్నావా? ఇవన్నీ చూస్తుంటే కోపం రావట్లేదా? కోపం వస్తుంది దేవిక. రోజు పేపర్ చూస్తే కోపం వస్తుంది. ఈ రోజు పేపర్ రేపు రాదు, ఈ రోజు కోపం రేపు ఉండదు. వేరే న్యూస్, వేరే కోపం. మరి ఫారెస్ట్ లో అన్ని మాటలు చెప్పా, కోపం దాచుకోమన్నావు. అన్నాను, అది చక్రవర్తి మీద కోపంతో అన్నాను. చూడు, నిజమే, రెడ్డప్ప వాళ్ళకి అన్యాయం చేశాడు. ఇప్పుడు కూడా రెడ్డప్ప వాళ్ళకి దొరకాలనుకుంటున్నాను, అంతేగాని నేను తీసుకెళ్ళిద్దాం అనుకోవట్లేదు. అంటే దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఎవడు దోచుకోవట్లేదు దేవిక. దొరికినోడు దోచుకుంటున్నాడు, దొరకనోడు ఏడుస్తున్నాడు. ప్రతి కామన్ మ్యాన్ నాలాగా ఆలోచిస్తాడు, అర్థమైందా? రెడ్డప్ప వైపు చూడు, వాడికి అవకాశం దొరికింది, దోచుకుంటున్నాడు. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కాని పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. చాలా ఈజీగా వదిలేమన్నా నువ్వు చక్రవర్తి మీద కోపాన్ని వదిలేస్తావా? నీ దాకా వస్తే తెలుస్తుంది, ఏదో ఒక రోజు నీ దాకా వస్తుంది. నువ్వు ఏదైనా వదిలేస్తావు కదా, నన్ను కూడా వదిలేసి.